హాయ్ అండి అందరికీ. దిస్ ఇస్ సాయి శృతి మేకోవర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనము ఏ హెయిర్ స్టైల్కైనా ఏది స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏవి యూజ్ చేయాలి, మనం ఏమేమి యూజ్ చేసి ఏ స్ప్రేస్ యూజ్ చేసి ఒక హెయిర్ స్టైల్ అనేది క్రియేట్ చేయాలి అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బెరీనా గోల్డ్ అండి, ఇది మోస్. సో మనము ఏ హెయిర్ స్టైల్ వేయాలి అన్నా కూడా ఈవెన్ కర్ల్స్కి కానీ స్ట్రైట్నింగ్కి కానీ బిఫోర్ మనం హీట్ స్ప్రే ప్రొటెక్షన్ స్ప్రే కంటే ముందు ఇది యూస్ చేస్తే హార్డ్గా ఉన్నా సరే మనకి రఫ్గా ఉన్నా సరే ఇది యూస్ చేయడం ద్వారా మనకి హెయిర్ అనేది సాఫ్ట్గా సిల్కీగా అవుతుంది. సో ఇది ప్యాడల్ కోమ్కి యూస్ చేసి మన హెయిర్కి అనేది అప్లై చేయాలి. సో ఒక 2 minutes, ఆఫ్టర్ 2 minutes మీరు మళ్ళీ ఏ హెయిర్ స్టైల్ కావాలన్నా కూడా మీరు ప్రొటెక్షన్ స్ప్రే యూస్ చేస్తూ మీరు స్ట్రైట్నింగా, క్రింపింగా, కర్ల్సా ఏదైనా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఏంటి అని అంటే ఏ హెయిర్ స్టైల్ యూస్ చేసినా కూడా రఫ్గా ఉన్న హెయిర్ని స్మూత్ చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది మనకి ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక లేయర్ ప్రొటెక్షన్ లాగా హెయిర్కి మనకి ఒక లేయర్, ఇది ఒక ప్రొటెక్షన్ లాగా మనకి బెరీనా గోల్డ్ మూస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది మనకి. సెకండ్, మనం మూస్ యూజ్ చేసిన తర్వాత టాల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్ స్ప్రే. సో ఇది యూజ్ చేయడం ద్వారా మనకి ఎక్స్ట్రా వాల్యూమ్ వస్తుంది, స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది, షైన్ ఇస్తుంది. మనం ఏ హెయిర్ స్టైల్ వేసినా కూడా మనకి ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇది యూజ్ చేస్తూ మనం హెయిర్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి టెక్నిక్స్ తెలియకపోయినా కూడా పుల్లింగ్ కానీ స్ప్రెడ్డింగ్ కానీ మనం హెయిర్తో ఒక ఫ్లవర్ని క్రియేట్ చేయాలి, ఇంకా కర్ల్స్కి కానీ సో దేనికైనా కూడా మనం ఈ సెట్టింగ్ స్ప్రే ఇది యూజ్ చేస్తూ హెయిర్ స్టైల్ క్రియేట్ చేస్తే సో మనకి స్టిక్ అయిపోతుంది, ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇది అప్ టు మనకి 72 hours ఉంటుంది. ఇది టాల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ హాట్ స్ప్రే. ఫైనల్గా ఇప్పుడు షైనీ స్ప్రే. సో ఇది మనం ఫస్ట్ మోస్ యూజ్ చేసాము, దెన్ నెక్స్ట్ టాల్ఫ్ యూజ్ చేసాము. ఇది యూజ్ చేస్తే మనకి సాఫ్ట్గా వచ్చింది. సో ఇది యూజ్ చేస్తూ మనము హెయిర్ అనేది క్రియేట్ చేసుకున్నాము, మనం హెయిర్ స్టైల్ కావాలి అనేది క్రియేట్ చేసుకున్నాం. దెన్ నెక్స్ట్ సూపర్ షైనీ స్ప్రే. సో ఇది యూజ్ చేయడం ద్వారా మనకి హెయిర్ అనేది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఇంకా హెయిర్ కూడా షైనీగా కనిపిస్తుంది. సో లేదు ఇది ఏ హెయిర్ వాళ్ళకైనా యూజ్ చేయొచ్చు. సో లేదు మన దగ్గర టాల్ఫ్ లేదు, సో అట్లాంటి టైంలో మనము ఈ స్ప్రే యూజ్ చేస్తూ అయినా మనం హెయిర్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో లేదు మన దగ్గర ఇదే లేదండి మనం ఈ యొక్క స్ప్రే యూజ్ చేస్తూ మనం హెయిర్ స్టైల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మన దగ్గర మ్యాండేటరీ అయితే ఉన్న ప్రోడక్ట్స్తో కూడా మనము హెయిర్ స్టైల్స్ అనేది వేయగలగాలి. సో మనం ఒక మెస్సీ హెయిర్ వేసినప్పుడు కానీ ఏ హెయిర్ స్టైల్ సో నెక్స్ట్ ఫస్ట్ ప్రాసెస్ 1 మౌస్ యూజ్ చేసిన తర్వాత మనం ఇది యూజ్ చేస్తూ హెయిర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇది యూజ్ చేయడం ద్వారా షైనీ వస్తుంది, ఇంకా మ్యాట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనము మేకోవర్స్కి, ఇప్పుడు మన మేకప్కి ఎలా అయితే మనము ప్రైమర్ తీసుకున్నాము, ఫౌండేషన్ తీసుకున్నాము, లాంగ్ లాస్టింగ్ స్ప్రే తీసుకున్నాము, సో సేమ్ హెయిర్కి కూడా ఇంతే అండి. మోస్ట్ టాల్ఫ్ ఇంకా షైనీ స్ప్రే ఇవి 3 ఉంటే మనం ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా వేయొచ్చు. క్లే పౌడర్. సో ఇది మనం ఎప్పుడు యూస్ చేస్తాం, మనం ఒక క్లయింట్కి లేదా ఒక హెయిర్ స్టైల్కి మనం బ్యాక్ కోమింగ్ చేస్తాము. ఓన్లీ బ్యాక్ కోమింగ్ అని కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్యాక్ కోమింగ్ చేసాం మనము. సో ఈ పౌడర్ అనేది ఇది క్లే, ఇది యూస్ చేయడం ద్వారా అన్బ్రేకబుల్ అండ్ స్మూత్, ఇది మనకి వాల్యూమ్ ఎక్కువ ఇస్తుంది. సో మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. మనం మార్నింగ్ హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఇది యూస్ చేస్తే మనకి అంటిల్ ఈవినింగ్ వరకు కూడా ఆ వాల్యూమ్ అలాగే కనిపిస్తుంది. సో మనకి అణిగిపోయినట్టు కావడము అట్లాంటివి ఏం అవ్వకుండా ఇది మనకి క్లే అనేది యూజ్ అవుతుంది. సో దీన్నే మనం పౌడర్ అని అంటాము, పౌడర్ క్లే అండి. సో మనకి గ్రూమ్ మేకోవర్కి కూడా ఇది ఎక్కువ యూజ్ అవుతుంది బాయ్స్లో. సో జెల్స్, వ్యాక్స్ ఇట్లాంటివి యూజ్ చేయడం అన్నీ వేస్ట్ అండి. సో మనం ఒక క్లే ఉంటే మనం ఈవెన్ ఇట్ మేబీ ఫీమేల్ కానీ మేల్ కానీ మనం ఎలాంటి క్లయింట్ని అయితే సాటిస్ఫై అయితే చేయొచ్చు ఈ ఒక్క బాటిల్ ఉంటే.